మేడం, ఏదైతే మీరు ఈరోజు మీటింగ్ పెట్టేది ఏదైతే ప్రెస్ క్లబ్లో ఉందో ఆ 3 కోట్ల ఎలిగేషన్ ఏదైతే ఉందో బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. అంటే అది నిజమే అంటారా? బీఆర్ఎస్ నేతలు నిజంగానే ఆరోపించారు, నిజంగా కాంగ్రెస్ వాళ్ళు తీసుకున్నారంటారు? ఒకటండి, ఏ పార్టీ అని లేదండి, బీఆర్ఎస్ అని లేదు, కాంగ్రెస్ అని లేదు, బీజేపీ అని లేదండి. ఒకటి, స్టూడెంట్స్కి న్యాయం జరగాలని ఈరోజు ప్రతి ఒక్క పేరెంట్ వచ్చారు, ప్రతి ఒక్క స్టూడెంట్ వచ్చారు. దీన్ని రాజకీయాల్లోకి లాగాలని ఎవరు అనుకోవట్లేదండి. స్టూడెంట్స్కి రాజకీయాలతో పని ఉంటుందండి. వాళ్ళు కష్టపడి చదివారు, ర్యాంక్స్ వచ్చాయి, వాళ్ళకి పోస్టులు కావాలి, మాట్లాడుతుంది అది. ప్రతి ఒక్క పేరెంట్ మాట్లాడేది అదే. రాజకీయాలు అనేది మాకు అనవసరం లేదండి. మొత్తం మీద ఇది ఏంటంటే ఈ రోజు మీరు పెట్టింది ఒకటి, రాజకీయాలతో మాట్లాడారు మీరు అని అంటే, నేను మాట్లాడిన పాయింట్ ఏంటి? 3 కోట్ల గురించి స్కామ్. ప్రతి ఒక్క పేరెంట్ ఈ రోజు ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటి తెలుసా? స్కామ్ జరిగింది అని అన్నారు కదా. ఎవరైనా సరే ఎదుటి వ్యక్తి క్వశ్చన్ చేశారు అంటే ఆన్సర్ చేయడానికి అయితే ముందుకు రావాలి కదండి. అదే 3 కోట్ల స్కామ్ ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అని అన్న వాళ్ళని అడిగామే తప్ప పార్టీలతో మాకు సంబంధం లేదండి. ఏదైతే కోర్టు మొన్న తీర్పిచ్చింది ఉందో, రియాల్యుయేషన్ కానీ రీకరెక్షన్ కానీ ఏదైతే ఉందో దాన్ని ఎట్లా చూస్తారు? ఒకటండి, కోర్టు సైడ్ నుంచి ఫైనల్ జడ్జ్మెంట్ రావాలి. తప్పకుండా 100% అది స్టూడెంట్కి పాజిటివ్గా వస్తుందని నేను నమ్ముతున్నానండి. 100% సక్సెస్ అవుతారు, ప్రతి ఒక్క సక్సెస్ అవుతారండి. ఇది ఎక్కడ తప్పు జరిగింది అంటారు? మళ్ళీ తిరిగి కోర్టు దీని విషయం తీసుకోవడానికి అంటే టీజీపీఎస్సీ తప్పు చేసిందా, లేదంటే పేపర్లు కరెక్షన్ చేసే కాడ ఏదైనా? ఒకటండి, టీజీపీఎస్సీ తప్పు చేసిందా, గవర్నమెంట్ తప్పు చేసిందా, కోర్టు సైడ్ నుంచి రాంగ్ వచ్చిందా అంటే ఎవరి పాత్ర అని ఎవరేం చెప్పలేదండి. ఎక్కడ ఏం జరుగుతుందో కూడా ఎవరికీ తెలియదు. ఓకే, ఇది ఎవరి ప్రాబ్లం అనేది ఎవరికీ తెలియట్లేదు. ఒకటి, 563 ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగాలి. వాళ్ళు కష్టపడి చదివిన స్టూడెంట్. ఇంతకు మించి ఇక్కడ వచ్చి మీరు ఏ పేరెంట్తో అయినా మాట్లాడండి, ఏ స్టూడెంట్తో అయినా మాట్లాడండి, ప్రతి ఒక్కరి హృదయాల్లో ఉన్నది ఒకటే, వాళ్ళు కష్టపడి చదివారు కాబట్టి వాళ్ళకి న్యాయం జరగాలి. కానీ ఏ రాజకీయాల గురించి, ఏ నాయకుల గురించి, కోర్టు గురించి, ఏ వ్యవస్థ గురించి మాట్లాడే సిచ్యువేషన్ లేదు. ఇందులో ఒకటి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అనే ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. ఎవరైతే కోర్టుకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారో తెలుగు మీడియం. ఒకటండి, తెలుగు మీడియంకి అన్యాయం జరుగుతుందా, ఇంగ్లీష్ మీడియంకి అన్యాయం జరుగుతుందా అంటే ప్రిపేర్ అయ్యేటప్పుడు ఓకే, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళకి ఎలా నాలెడ్జ్ ఉందో వీళ్ళకి అలాంటి నాలెడ్జే ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, తెలుగు మీడియం వాళ్ళకి తక్కువ ఉంటుంది అని అంటే ఈ 563 ర్యాంకర్స్లో చూడండి, చాలా వరకు తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఓన్లీ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అని ఎందుకు ఫోకస్ చేస్తున్నారు? అదే తెలుగు మీడియం స్టూడెంట్స్ లేకపోయి ఉంటే గనక మీరు అన్నా కానీ నేను అగ్రి అయ్యేదాన్ని. Subscribe us and press the bell icon for more interesting updates.